హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది బంగాళదుంప కూర అండి. మామూలుగా ఫంక్షన్స్లో ఎక్కువ చేస్తుంటారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, బంగాళదుంప ఉడకపెట్టి పైన తొక్క తీసి అలా చేస్తారు. నేను మామూలుగా చేశానండి. దీనికి కావాల్సింది అంటే ఒక 4-5 బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, 2 నిమ్మకాయలు, 2-3 పచ్చిమిరపకాయలండి, మరియు కరివేపాకు, అల్లం. మామూలుగా పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ పెట్టి వేస్తారు. నేను అలా కాకుండా అప్పటికప్పుడు చేసినట్టుగా చేశాను. ముందుగా మనం బాండి పెట్టి నూనె వేసి, నూనెలో ఎందుకంటే ఇది ఒకవేళ ఈ వేసవికాలం కరెంట్ ఉన్నా లేకపోయినా మనం మామూలుగా ఇలా ముక్కలుగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కరెంట్ పోయిందని చెప్పి వెయిట్ చేయలేకుండా కారం అది మిక్సీ పెట్టాలనే ఇబ్బంది లేకుండా నేను ఈ విధంగా చేస్తుంటాను. ఈ బంగాళదుంపల్ని సన్నగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి మట్టింత పెట్టి కడిగి ఆ పీల్ తీసి మీడియం సైజ్ ముక్కలుగా తరగాలి. అదే ఉల్లిపాయ కూడా తరుక్కోవాలి. 6 నిమ్మకాయలు కూడా తరిగి ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు వేసి రసం పిండుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే చేదు రాకుండా అనమాట. కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత మనం బాండి పెట్టుకుని మన శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి, తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం అన్నీ వేసి బాగా వేయించాలి. ముందు ఈ పోపు అంతా వేయిన తర్వాత పచ్చిమిరకాయలు అవి వేయించాలి. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చి దాన్ని బాగా వేసిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేయాలి. ఇవన్నీ కూడా నూనె అడికి పైకి కలిసేట్టుగా బాగా కరిగిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉల్లిపాయ వేగుతాయి కాబట్టి పచ్చివాసన వేయించిన తర్వాత ఈ బంగాళదుంప కూడా అడికి పైకి బాగా కలిపి 1-4 సార్లు కలిపి బాగా ఇది పసుపు, దానికి తగినంత పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి నీళ్ళు పోయాలి. మూత పెట్టి నీళ్ళు పోయడం వల్ల మగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువగా ఆవిరి ఉడకబెట్టిన కూరలు చేస్తే బాగానే ఉంటాయి, కానీ ఉడకబెట్టితే దాని తడిగా ఉండి కొద్దిగా కూర టేస్ట్ మారిపోతుంది. ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఆల్రెడీ అన్ని కూరలు కూడా ఇంచుమించుగా ఆవిరి మీద చేసుకుంటాను. ఎందుకంటే కూర వేసి నీళ్ళ మూత పెడతాను. దానివల్ల రుచి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఏ కూరైనా ఆవిరి మీద పెట్టి ఉడికినవి బాగుంటాయి ఉడకబెట్టిన వాటికంటే. తర్వాత మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడ ఉప్పు, మన టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకుని నీళ్ళపళ్ళెం మూత పెట్టాలి. మూత పెట్టి నీళ్లు పోయాలి. అది ఒక 5-6 నిమిషాల్లో మగ్గితే అడికి పైకి ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ చూసుకొని ఒకవేళ ఇంకా మీకు పచ్చిగా ముక్క గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని దాన్ని అలాగే సిమ్లో పెట్టి, మరీ హై మంట పెట్టకూడదు, మీడియం మంట కూడా పెట్టకూడదు. సిమ్లో పెట్టి సన్నటి మంట మీద ఉడకనివ్వాలి. కొంతసేపటికి అది మగ్గుతాయి, ముక్కలు అన్నీ మగ్గిపోతాయి. మీరు బాగా మూత తీసి అడికి పైకి బాగా కలిసి దాన్ని మెదపాలి. ఎందుకంటే ముక్కలు అంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒకసారి మెదిపితే అంతా కలిగింది, అంతా మొత్తం ఉప్పు అవన్నీ అన్ని వైపులా సరిపోతాయి అన్నమాట. ఇవి సరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసుకుని, ఒకసారి మీకు ఏమైనా ఇదిగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకోవచ్చు. అలా 2-3 సార్లుగా మూత తీసి చూసి ముక్క ఉడికింది లేదా అలా చూసుకుని పెట్టుకోవడం. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మీరు పైకి తీసి ఒకసారి, నేను కారం వేయలేదు, కావాలంటే మీరు ఈ కారం వేసుకోవచ్చు. ఎందుకంటే అల్లం మిర్చి వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. నేను అక్కడ దీంట్లో వీడియోలో పెట్టిన అల్లం ఒక చిన్న ముక్క వేసాను, అది సరిపోతుంది. ఇంకా ఘాటు ఎక్కువ అయితే తినలేరు కదా చిన్నపిల్లలు తినాలన్నా తినలేరు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడరు. అది సరిపడగానే వేసాను. ఇది ఒక 5-6కి సరిపోతుందండి ఈ కూర. ఏ కారణం చేతనైనా ఈ కూర మిగిలి తినకపోతే కనుక మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా బఠానీలు, ఒక గుప్పుడు బఠానీలు నానబెట్టుకుని 1 గంట ముందు నానబెట్టుకుని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుని తొందరగా అవుతాయి. తర్వాత ఈ బఠానీలు ఈ కూరలో కలుపుకొని ఒకసారి మగ్గనిచ్చేసి దాన్ని చిన్న బాల్స్లో చేసుకుని బోండాలో కూడా సాయంత్రం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. అది స్నాక్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మూత తీసి ఈ కూర ఉడికిన తర్వాత అడికి పైకి బాగా కలిపి
చూడండి నేను కలుపు చూపిస్తున్నా కదా, ఆ విధంగా బాగా అడికి పై కలిపి ముక్కగా మెత్తబడిపోతుంది. దాన్ని బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ నిమ్మరసం పిండి ఉంచుకున్నాం కదా, మనం పొయ్యి కట్టేసి ఆ నిమ్మరసం వేసి అడికి పైకి కలపాలి. కావాలంటే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వేశాను, మా వాళ్ళు కావాలంటాను కొద్దిగా వేసాను. మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేకపోతే మానేసేయచ్చండి. వేసి మీరు అడికి పైకి కలిపి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది నిమ్మకాయ పిండేప్పుడు మటుకు పొయ్యి ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే వేడి మీద పిండితే కనుక చేదు వస్తుంది. అందుకని చేదు రాకుండా ఉండడం కోసం ముందు ఈ కూర అంతా ఉడికి మగ్గిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. పొయ్యి ఆపేసి పిండుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకునండి. ఇది టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నిమ్మకాయ పిండుతాం కాబట్టి ఆ ఘాటు అది ఉండదు, టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. మీరు ఎలా ఉందని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నాకు అవకాశం అండి. ఇదిగో ఈ కూర పైన తర్వాత బౌల్లో తీసుకున్న తర్వాత కొత్తిమీర గార్నిష్ చేయండి. ఇంతేండి. ఓకే, థ్యాంక్ యూ.